మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ శ్రీనగర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ మీదుగా శ్రీనగర్కు బయలుదేరింది. గమ్యస్థానం చేరుకోకుండానే తిరిగి వెనక్కి వచ్చేసింది. జమ్మూ ఎయిర్పోర్టు దగ్గర చక్కర్లు కొట్టింది. అక్కడ ల్యాండింగ్ చేయకుండానే తిరిగి ఢిల్లీకి విమానం బయలుదేరింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. టెహ్రాన్లోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సెక్యూరిటీ మీద ప్రధాన కార్యాలయంపైనైతే ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ విషయాన్ని ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఆఫ్ డెఫ్రిన్ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ద్వంద్వ పౌరసత్వం కలిగిన పౌరులు, పాశ్చాత్య ఖైదీలను ఉంచే ఏవిన్ జైలు పైన కూడా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్ పై రష్యా రెచ్చిపోతోంది. 350కు పైగా డ్రోన్లు, 16 క్షిపణులతో రష్యా దాడి చేసింది. ఈ దాడిలో మొత్తం 10 మంది మృతి చెందారు. దేశ రాజధాని కీవ్లో 7 మృతి చెందారు. ఘటనను రష్యా, ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు. ప్రతీకార చర్య తప్పదని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నేల చూపులు చూశాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవడంతో పాటు అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో మార్కెట్లు డమాల్ అన్నాయి. సెన్సెక్స్ 511 పాయింట్లు నష్టపోయి 81,896 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 24,971 దగ్గర ముగిశాయి. కూటమి సర్కార్పై జగన్ ఫైర్ అయ్యారు. సింగయ్య మృతిపై ఆయన స్పందించారు. రాజకీయాలను మరింత దిగజారుస్తున్నారని మండిపడ్డారు. తన పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టారని, కట్టడి ఎందుకు చేశారన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అని ఆయన ప్రశ్నించారు. మాజీ సీఎంకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్ డ్రైవరే వాహనాన్ని నడపాలి. కానీ మీరు వెహికల్ ఇవ్వకపోతే సొంత డబ్బులతో వాహనాన్ని కొన్నామన్నారు. డ్రైవర్ను ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారని తెలియజేశారు జగన్. సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణమన్నారు షర్మిల. క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణమన్నారు. జగన్ కి మానవత్వమే లేదని, ఉంటే సింగయ్య కుటుంబానికి ఎందుకు పరామర్శ చేయలేదని తెలియజేశారు. మానవత్వం ఉంటే 5 కోట్లో 10 కోట్లో పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలని అన్నారు. 5 ఏళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడు ప్రజా సమస్యలు అంటూ బయలుదేరడం విడ్డూరమని తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపేసింది. పెళ్లికి ముందే వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. తల్లి కూతురుతో బ్యాంకు ఉద్యోగి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలియజేశారు. పెళ్లైన తర్వాత ప్రియుడితో యువతి 2000 ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు, హత్యకు పక్కా స్కెచ్ వేసినట్లు తెలియజేశారు. గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేరుగా పనిచేస్తూ ఉన్నారు. తేజేశ్వర్ కు కర్నూలుకు చెందినటువంటి యువతి ఫిబ్రవరి 13న వివాహం జరిగింది. ఈ నెల 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యారు. పాణ్యం పిఎస్ పరిధిలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బ్యాంకు ఉద్యోగితో తల్లి కూతురు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. తేజేశ్వర్ ను చంపితే ఆస్తి మొత్తం వస్తుందని పక్కా ప్లాన్ తో హత్య చేసినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం రేగింది. ఆలయం సమీపంలోని వాసవి సత్రం ఎదురుగా ఉన్న డివైడర్ పై గుర్తించారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బ్యాగ్ లో బుల్లెట్లు, 4 బాంబులను గుర్తించారు. బుల్లెట్లు ఎవరు వదిలి వెళ్లారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. నటుడు శ్రీరామ్ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే అరెస్టు చేశారు. నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మాజీ డీఎంకే నేత నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో జోరుగా వానలు పడనున్నాయి. ఉత్తర కోస్తా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించారు.